ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు. నాకు నేనుగా రేపు ఉన్న రోజు వృద్ధాప్యంలో నా పనులు నేను చేసుకుంటూ ఇండిపెండెంట్గా నేను ఎలా ఉండాలో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలా, స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అని ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి దయచేసి. మన వృద్ధాప్యం చూసినప్పుడు ఎలా ఉండాలంటే హెల్దీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, హోలీగా ఉండాలా. ఈవెన్ యవనస్తులు చూసినప్పుడు కూడా అంకుల్ మీలాగా ఉండాలి అంకుల్ నా వృద్ధాప్యం, ఆంటీ మీలాగా ఉండాలంటే నా వృద్ధాప్యం అనేలాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నెంబర్ 1, మొట్టమొదటి పాయింట్. 5 పాయింట్లో మొట్టమొదటి పాయింట్ వృద్ధాప్యం ఎలా ఉండాలి అంటే, మన వృద్ధాప్యం ఎలా ఉండాలంటే మన వృద్ధాప్యంలో కూడా చిగురింప చేస్తూ చూసిన వాళ్ళకే ఇష్టంగా ఉండాలి, ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, శారీరకంగా కూడా ఫలించాలి. ఎలా ఫలించాలి శారీరకంగా? ఇండిపెండెంట్గా హ్యాపీగా బ్రతకాలి, పిల్లల మీద ఆధారపడకూడదు. ఎలాగా? పిల్లల మీద దయచేసి పెద్ద వయసు వచ్చిన తర్వాత మీ పిల్లల మీద ఆధారపడద్దు. మన ఇండియాలో ఉన్న రాంగ్ ఒకటి ఏంటో తెలుసా, తప్పేంటో తెలుసా? చచ్చిపోయేంత వరకు డబ్బులు ఇవ్వడం కాదు, రక్తం ఇచ్చేస్తాం, గుండె ఇచ్చేస్తాం, కాలేయం ఇచ్చేస్తాం, అన్నీ ఇచ్చేస్తాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలకే? అమ్మ నీ గుండెకాయ ఇచ్చేట్టు తీసేసుకోరా అంటుంది, నాన్న కిడ్నీ ఇచ్చండి ఇచ్చేస్తాడు నాన్న.